ఎరక్కపోయొచ్చి ఇరక్కపోయిండని అంటారు చూడు. గదే కథ అయింది గా నిజామాబాద్ దగ్గర. ఒకడు దొంగతనం చేద్దామని బ్యాంకుకి వచ్చిండు. ఆ బ్యాంకుల్నే ఇరుక్కుపోయిండు. ఎట్లనో చూడాలి మీరు. పారి మనం కూడా చూసిద్దాం. ఇప్పుడు మనం గా దర్పల్లి మండలం దుబ్బాక ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ కాడ ఉన్నాం. వల్ల అర్ధరాత్రి దాటింది. బ్యాంకు ముంగడ చూడుర్రి ఈ పోలీస్ సార్లు ఏం చేస్తుర్రో. మార్కెట్ ఏరియా అంటే ఏడా మార్కెట్ మస్తు ఉన్నాయి కదరా. పాత బస్ స్టాండ్ ఏరా నిజామాబాద్ పాత బస్ స్టాండ్ ఏడా ఏడా పాత బస్ స్టాండ్ లా అయి బ్యాంకు గేట్లతోని షటర్లతోని మాట్లాడుతుర్రేంది అని అనుకునేరు. అగో లోపల చూడుర్రి లోపల లోపల ఎరక్కపోయి వచ్చావా ఇరుక్కపోయావా. వీడు దొంగోడు. విషాపీనియర్ నాడు బ్యాంకును దోసుకుందామని వచ్చిండు బోని మంచిగా ఉంటుందని. మరి లోపలికి ఎట్లా పోయిండో వానికే తెలవాలి. మొత్తానికైతే పోయిండు. లాకర్ను ముక్కిండు. అదేమో కుయ్యి కుయ్యి అనుకుంటా సైరన్ చేసే కథం. అప్పటికప్పుడే పోలీసు వాళ్ళు వచ్చిర్రు. ఆ బ్యాంకును బయట నుంచి తాళాలేసిర్రు. లోపల దొంగోడు బయట పోలీసులు. దొంగ పోలీసు ఆట అన్నట్టు. అలా చూడుర్రి ఒక్కడే ఎంత గాయ అవుతుండో. ఎటు పోవాలనో ఏం చేయాలనో సమజైతే లేనట్టున్నది. అగో జనాలు కూడా వచ్చిర్రు కదా, ఎగబడి చూస్తుర్రు. అయినా దొంగోనికి ఏమైనా సపరేట్ కొమ్ములు గిట్లుంటాయి అనుకున్నారో వీళ్ళు. గంత ఇంట్రెస్ట్గా చూస్తుర్రు వాన్ని. అన్నట్టు ఇప్పుడు వీని మనసులో ఏమనిపిస్తుంది కావచ్చు, ఏం ఆలోచిస్తుండయి ఉండాలే కదా. ఎటు పోదామన్నా తువ్వలేదా, బయటనేమో పోలీసులాయే. ఇక వీని బతుకు కుడిదిల వాట ఎలక లెక్కనే అయిపోయింది పో. ఇక పోలీసు వాళ్ళేమో వాళ్ళకున్న డౌట్లన్నీ ఈ దొంగని అడిగి తెలుసుకున్నారు. అగో కాదురా, ఇప్పుడు షటరు లాక్ ఓపెన్ చేసి మీదకి లేగిపోయారు అంతేనా? సరే ఓకే. ఇప్పుడు లోపల ఇప్పుడు నీ దగ్గర నీతో పాటు ఎంతమంది ఉన్నారా? మీ దగ్గర ఫోన్లు ఉన్నాయారా? ఎవరి దగ్గర ఏం లేవా? ఒక ఫోన్ తీసుకో, నేను చెప్పిన నంబరు డయల్ చేయాలకి వెళ్ళి నేను చెప్తా. ఒక్కంతోటి ఒక మాట మాట్లాడారు ఎవరితోటన్నా. నీకు ఆల్రెడీ పరిచయం అయ్యారా? ఎక్కడ వైన్స్లా? నిజామాబాద్ వైన్స్ పేరుంటుంది కదా, బస్ స్టాండ్ దగ్గర వైన్స్ దగ్గరనా? ఇప్పుడు నీది ఏ ఊర్రా? నిజామాబాద్ లోకల్ ఏదో అడ్రస్ ఉంటుంది కదా. అగానట మొత్తానికి బ్యాంకులో ఇరుక్కమైన దొంగడు రాత్రంతా పైసా చుట్టూ ఇరుక్కుంటా లాస్ట్కు జైలు పోయిండోళ్ళ. అసలైతే ఈ దొంగోడు ట్రైనింగ్లోనే ఉన్నట్టున్నది. ట్రైనీ దొంగ. వీనికి ఇంకా బ్యాంకును దోసుకుని రాలే. సైరన్ ఏదో లాకర్ ఏందో అర్థం కాకుండానే రంగంలో దిగిండు. ఎవరిచ్చిర్రా నీకు ట్రైనింగు? నీ గురువు అసలు వీడు అన్ఫిట్ అయిపో. అదే నీరవ్ మోడీ, లలిత్ మోడీ, విజయ్ మాల్యా అసంటోళ్ళని చూడుపో. దర్జాగా బ్యాంకులను దోసుకున్నారు. సూటు బూటు వేసుకుని దేశాలు దాటిపోయారు. దోసుకున్నాడు అంటే గది గాని గిట్ల చేస్తే ఏం ఫాయిదారా దొంగోడా? గిట్లనే అంటుర్రోళ్ళ.